ఫ్రెండ్స్, స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయలేకపోతున్నారా? ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకొని హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను. బ్యాక్ సైడ్ ఏమో ఇలా స్క్వేర్ నెక్ ఉన్నప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కార్నర్స్ దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చారు అంటే ఈ పైపింగ్ క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది. ఈ కార్నర్ దగ్గర పైపింగ్ థ్రెడ్ పైన ఒక చిన్న స్టిచ్ వేశారు అంటే కార్నర్ ఎల్ షేప్లో నీట్గా వస్తుంది. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కార్నర్లో పైపింగ్ థ్రెడ్ పైన స్టిచ్ రావాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇంకొక స్క్వేర్ నెక్ ఉంటుంది కదా, అక్కడ కూడా కార్నర్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్ని చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల పైపింగ్ క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకున్నాక కార్నర్లో ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి థ్రెడ్ పైన. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కార్నర్ ఇలా నీట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్లాత్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకొని ఆల్రెడీ మనం స్టిచ్ వేసున్నాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. థ్రెడ్ పైన కుట్టు రాకూడదు, థ్రెడ్ పక్కనే స్టిచ్ రావాలి. కార్నర్ నీట్గా ఉండేలా మనం ఆల్రెడీ కుట్టు వేస్తున్నాం కదా, అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా టక్స్ని ఇచ్చేసి ఈ ఎల్ షేప్ కార్నర్ దగ్గర కూడా టక్స్ని ఇవ్వాలి. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే కార్నర్ ఎల్ షేప్లో ఎంత నీట్గా స్క్వేర్ నెక్ వచ్చిందో చూసారా? ఇలా కార్నర్స్ ఉండే ఏ నెక్స్ కైనా పైపింగ్ని ఇలా స్టిచ్ వేసుకోండి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.